ప్రైజ్ ద లార్డ్. దేవుని నామంలో అందరికీ కూడా వందనములు. ఈ సమయమునందు యూట్యూబ్ లైవ్లోకి రావటానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి దేవాది దేవుడికి వేలాది స్తుతులు స్తోత్రములు తెలియజేస్తూ ఉన్నాను. యూట్యూబ్లో వీక్షిస్తున్న మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామమున అందరికీ వందనములు. ఈ సమయం నందు ఒక చిన్న ప్రార్థనతో దేవుని వాక్యంలోకి వెళ్దాం. మహోన్నతుడ, సర్వాధికారి, సకల ఆశీర్వాదములకు కారణమైన మా గొప్ప దేవ, నీకు వందనములు యేసయ్యా. తండ్రి, ఈ సమయం నందు తండ్రి యూట్యూబ్లో తండ్రి మరి మెసేజ్ ఇవ్వటానికి నాకు ఇచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి వందనాలు తండ్రి. వాక్యంతో మాతో మాట్లాడండి తండ్రి. ఎవరైతే నశించిపోతున్న ఆత్మలు ఉన్నారో వారందరికీ ఈ రక్షణ సువార్త అందులాగా వారి జీవితాల్లో పాపం విసర్జించుటకు, పాపాన్ని విడిచి మారు మనస్సు పొంది నిజదేవుడు నజరేయుడైన యేసు అని వారి హృదయాల్లో అంగీకరించుటకు సహాయం చేయమని, వాక్యంతో అందరితో మాతో మాట్లాడమని ఈ చిన్ని ప్రార్థన నజరేయుడైన యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరుడా, పరిశుద్ధ గ్రంథం ఇలా సెలవిస్తూ ఉంది. ది హోలీ స్క్రిప్చర్ బీయింగ్ సెలబ్రేటెడ్. Proverbs written by King Solomon. Proverbs 3rd chapter 5th verses. Don't rely on your own intelligence. Trust in the Lord with all your heart. నీ స్వబుద్ధిని ఆధారము చేసి కొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ స్వబుద్ధిని ఆధారం చేసి కొనక. దేవుడు మనకు జ్ఞానాన్ని ఇచ్చాడు. ఈరోజు నువ్వు ఒకవేళ ఏ పని చేస్తున్నా, ఏ చదువు చదువుకుంటున్నా, ఏ జాబ్ చేస్తున్నా, ఆ పనిలో నైపుణ్యత సాధించాలన్నా, లేదంటే చదువులో జ్ఞానాన్ని మెరుగుపరుచుకోవాలన్నా, నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోవాలనుకున్నా, అనేక పనులలో మనం అభివృద్ధి చెందాలన్నా, అభివృద్ధి పొందాలన్నా దేవుడిచ్చే జ్ఞానం మనకు చాలా అవసరం. మనం చదువుకుంటున్న పుస్తకాల జ్ఞానంతో పాటుగా దేవుడిచ్చేటువంటి జ్ఞానం కూడా మనకు చాలా అవసరం. డోంట్ రిలీ ఆన్ యువర్ ఓన్ ఇంటెలిజెన్స్. ట్రస్ట్ ఇన్ ద లార్డ్ విత్ ఆల్ యువర్ హార్ట్. చూసారా, మనం దేవుని సహాయం లేకుండా మన స్వబుద్ధితో ఏ పనిని కూడా మనం ప్రారంభించినట్లయితే ఆశించినంత అద్భుతమైన ఫలితాలు అయితే రావు. దేవుని సహాయము మనకు ఉంటేనే, దేవుడిచ్చిన జ్ఞానం మనకు ఉంటేనే, దేవుని యొక్క ఆశీర్వాదాలు మనపై ఉంటేనే మనం అన్ని విషయాల్లో అభివృద్ధి చెందటానికి అవకాశం ఉంటుంది. ప్రియమైన సహోదరి సహోదరుడా, నువ్వు చదువుకుంటున్నావా? చదువులో దేవుణ్ణి జ్ఞానాన్ని అడగండి. నువ్వు పని చేస్తున్నావా? నువ్వు చేసే పనిలో ఆ పనిని ప్రారంభించటానికంటే ముందు ప్రార్థించు, దేవుణ్ణి అడుగు, జ్ఞానం కావాలి,
ఒక పనిని ప్రారంభిస్తున్నాను తండ్రి. ఈ పనిలో మీరు నాకు తోడుగా ఉండండి. ఈ పనికి ఎటువంటి ఆటంకములు, అవరోధములు ఎదురవ్వకుండా ఈ పనిని అభివృద్ధి చేయటానికి మీరు నాకు జ్ఞానాన్ని ఇవ్వండి, మీ కాపుదల మాపై ఉంచండి, మీరు మాకు తోడుగా ఉండండి అని దేవుణ్ణి మీరు అడిగినట్లయితే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మీ యొక్క పనిని అభివృద్ధి పరుస్తాడు. మీ యొక్క పనుల్లో కాపుదల ఉంచుతాడు. ఆయన సహాయం మీకు మెండుగా దొరుకుతూ ఉంది. నువ్వు చదువుకుంటున్నావా? ఆ చదువుల్లో దేవుని ఇచ్చే జ్ఞానాన్ని కూడా అడగండి. మనం పని చేసినా, మనం ఏదైనా బిజినెస్ చేసినా, మనం ఏదైనా ఒక మన కుటుంబ విషయాల దగ్గర నుంచి, పనుల దగ్గర నుంచి, వ్యాపారాల దగ్గర నుంచి ప్రతి దాంట్లో కూడా మన స్వంత బుద్ధి మీద ఆధారపడకూడదు. దేవుని సహాయం మీరు తీసుకోవాలి. దేవుని సహాయం తీసుకున్నట్లయితే మీరు ఆశీర్వదింపబడతారు. ప్రియమైన సహోదరి, సహోదరుడా, దేవుడు నమ్మదగినవాడు. ఆపత్కాలమందు ఆయన నీకు ఉత్తరమిచ్చును, సహాయము చేయును, జవాబునిచ్చును. నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నావో నాకు తెలియదు. ఎన్ని వ్యాపారాలు చేసి నష్టపోయావో, ఎన్ని జాబులు చేసి మరి ఆ జాబుల్లో మరి నీ యొక్క ఎదుగుదల లేకుండా ఉన్నావేమో. నువ్వు ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు, ఒక పనిని ప్రారంభించేటప్పుడు ఎందుకు దేవుని సహాయం తీసుకోకూడదు? దేవుని సహాయం తీసుకో, నీవు ఆశీర్వదింపబడతావు. ప్రియమైన తల్లి, తండ్రి, సహోదరి, సహోదరుడా, జనాంగమా, సమాజమా, ఏ ఒక్కరు కూడా తమ స్వంత బుద్ధిని ఆధారం చేసుకొని ప్రవర్తించకూడదు. మీకు జ్ఞానం లేదా? జ్ఞానాన్ని అడగండి. మీకు అనేక అవసరాలు ఉన్నాయా? దేవుణ్ణి అడగండి. దేవుడు మీకు సహాయం చేస్తాడు ఖచ్చితంగా. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. నేను జ్ఞానిని కదా అని నీవనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్వయును కలుగును. ప్రియమైన సహోదరి, సహోదరుడా, మనం మన సొంత బుద్ధిని ఆధారం చేసుకొని ఏ పనిని ప్రారంభించడానికి ప్రయత్నం చేయకండి. దేవుడే సర్వాధికారి, దేవుడే సకల ఆశీర్వాదములకు కారణమైన వాడు, దేవుడే మీకు సమస్తము జరిగించువాడు. ఇది నీవు ఒప్పుకున్నట్లయితే, నమ్మినట్లయితే మీ జీవితాల్లో అద్భుతమైన ఆశీర్వాదాలు పొందుకుంటావు. ఈరోజు చాలామంది దేవుని సహాయం లేకుండా అనేక పనులు ప్రారంభించి నష్టపోయిన వాళ్ళు ఉన్నారు, అనేక వ్యాపారాలు చేసి నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. మరి తమ యొక్క గర్వం, తమ యొక్క జ్ఞానం ఉందనే గర్వంతో విర్రవీగుతూ పడిపోయిన వారు కూడా ఉన్నారు. తగ్గించుకొని జీవించు, ప్రభు సహాయం కోరి జీవించు. ఆయన చిత్తానుసారం ఏమిటో తెలుసుకొని గ్రహించి జీవిస్తూ ఉండు. అది నీకు క్షేమకరం. ఎవరు ఎటువంటి సమస్యల్లో ఉన్నా, ఎవరు ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నా దేవుడు సహాయం చేస్తాడండి. ప్రోవెర్బ్స్ రైటెన్ బై కింగ్ సొలొమోన్. సొలొమోను రాజు గారు మరి తన తండ్రి దావీదు నుండి రాజ్యాధికారాన్ని పొందిన తరువాత ప్రభువు అతనికి మరి ఆయనకు బాధ్యతలు వచ్చాయి. సొలొమోను రాజుగా
దేవుడు ఆయనకు కలలో మరి కనిపించినప్పుడు సొలొమోన్ రాజు నువ్వు నీకేం కావాలో కోరుకో అన్నప్పుడు ఏం కోరుకున్నాడో తెలుసా అండి? చూడండి, 1 Kings 3rd chapter 11th verses. దేవుడు అతనికి ఇలాగు సెలవిచ్చెను, దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడుగక న్యాయములను గ్రహించుటకు వివేకము అనుగ్రహించమని నీవు అడిగితివి. నీవు ఇలాగు అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను. బుద్ధి వివేకములు గల హృదయము నీకిచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఒక్కడునూ లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఒకడును ఉండడు. చూసారా, సొలొమోను రాజు తన తండ్రి తర్వాత అధికారాన్ని తీసుకున్న తర్వాత రాజుగా మరి దేవుడు తన కలలో కనిపించినప్పుడు ఏం కోరుకున్నాడండి? జ్ఞానాన్ని కోరుకున్నాడండి. ఇదే చూసినట్లయితే 1 Kings 3rd chapter 7th verseలో చూసినట్లయితే, నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడనైన నన్ను రాజుగా నియమించి ఉన్నావు. అయితే నేను బాలుడను, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు. నీ దాసుడనైన నేను నీవు కోరుకొనిన జనుల మధ్య ఉన్నాను. వారు విస్తరించి ఉన్నందున వారిని లెక్క పెట్టుటయు వారు విశాల దేశంను తనకి చేయుటయు అసాధ్యము. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చినట్లు నీ దాసుడనైనా నాకు వివేకము గల హృదయమును దయచేయము. చూసారా సహోదరుడా, సహోదరి, సొలొమోను గారు ఒక రాజు ప్లేసులో ఉండి వివేచన, జ్ఞానాన్ని అడుగుతూ వచ్చాడండి తండ్రి వారి దగ్గర. మరి ఆ రాజ్య ప్రజలకి న్యాయం చెయ్యాలి అంటే ఒక రాజుగా మరి ఆయనకు జ్ఞానం ఎంతో అవసరమైంది. అటువంటి వ్యక్తి తన స్వబుద్ధిని ఆధారం చేసుకోలేదండి. స్వబుద్ధిని ఆధారం చేసుకోలేదు. ఒక రాజుగా ఉన్న వ్యక్తి ఆయన సెలవిస్తే ఏదంటే అది జరుగుతుంది. కానీ దేవుని సహాయం తీసుకున్నాడు. చూసారా ఎంత గొప్ప తగ్గింపు తత్వం చూడండి. సొలొమోను రాజులో దేవుడు జ్ఞానాన్ని అడిగాడు. దేవుని దగ్గర జ్ఞానాన్ని అడిగిన సొలొమోను ఎంత తగ్గించుకున్నాడండి. ఇదే మనమైతే మనకు ఎన్ని అడుగుతాం, ఎన్ని ఆశీర్వాదాలు అడుగుతాం. మనం కూడా జ్ఞానాన్ని అడగాలి. మనం నలుగురిలో ఎలా జీవించాలో, నలుగురిలో ఎలా మాట్లాడాలో, నలుగురిలో ఎలా తగ్గించుకొని జీవించాలో దేవుని దగ్గర మనం జ్ఞానాన్ని అడగాలి. సొలొమోను రాజు కంటే గొప్ప వాళ్ళం అయితే కాదండి మనం. ఆయనకు ఒక రాజ్యానికి ఒక రాజు ఆయన. నీకున్న జ్ఞానం సొలొమోను రాజు కంటే ఎక్కువ జ్ఞానం అయితే కాదు, బహుశా కాదు. ఎంత గొప్ప ధన్యత అండి. సొలొమోను రాజు వారి రాజ్యంలో మరి వారి ప్రజలను పరిపాలించుటకు కావలసిన జ్ఞాన వివేచనాలు కావాలని అడుగుతూ ఉన్నాడు. ఈరోజు మనం స్వబుద్ధిని ఆధారం చేసుకొని మన స్వబుద్ధిని మనం కొంచెం తెలిసుంటే మనకు చాలా తెలిసినట్టుగా ప్రవర్తిస్తూ ఉంటాం. మనకున్న జ్ఞానం ఎంతటిదండి, దేంట్లకు సరిపోదు. ఒక యువకుడు అండి సొలొమోను రాజు 30 సంవత్సరాల వయసులో దేవుడి మందిరాన్ని
కట్టించటానికి దేవుడు సొలొమోను రాజుకి సెలవిచ్చాడు. తన 30వ సంవత్సరం వయసు నుంచి సొలొమోను మొదటి యెహోవా మందిరం కట్టటానికి దేవుడు సహాయం చేశాడండి. తన 37వ సంవత్సరంలో యెహోవా మందిరం కంప్లీట్ అవుతూ వచ్చి, యువకులుగా ఉన్న మీరు, ప్రియమైన సహోదరి సహోదరుడా, నీకున్న జ్ఞానం సరిపోదు. నీకున్న జాబ్ను బట్టి, నీకున్న ఆస్తుల్ని బట్టి ఎక్కడా కూడా నువ్వు హెచ్చించుకోమాకు. దేవుని దగ్గర తగ్గించుకొని జీవించు, దేవుని దగ్గర ఒదిగి జీవించు, దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడి జీవించు, దేవునికి విరోధంగా ఉన్నటువంటి పాపానికి దూరంగా ఉండు, దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడి జీవించు. యవ్వన బిడ్డలైన మీరు ఒక సొలొమోను రాజు వలె జ్ఞానాన్ని అడగాలండి. యవ్వన బిడ్డలైన ప్రతి చెల్లి, తమ్ముడు, అన్న, మనందరం కూడా సొలొమోను రాజు వలె స్వబుద్ధిని ఆధారం, ఆయన ఏం చెబుతున్నాడు? స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు, స్వబుద్ధిని ఆధారం చేసుకొనక, స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. అంటే దేవుని మీద నమ్మకం ఉంచాలి అంటుండు. నీ సొంత ఆలోచనల వల్ల నువ్వు సక్సెస్ కాలేవు. దేవుడు మనకు తోడయ్యే ఉంటేనే అన్ని విషయాల్లో అభివృద్ధి చెందటానికి అవకాశం ఉంటుంది. నువ్వు ఓడిపోతున్నావా? దేవుని సహాయం కోరు, నువ్వు గెలుస్తావు. నీ జ్ఞానం సరిపోవట్లేదా? దేవుణ్ణి అడుగు, జ్ఞానాన్ని ఇస్తాడు. నువ్వు అనారోగ్యంలో ఉన్నావా? దేవుణ్ణి అడుగు, నిన్ను స్వస్థపరుస్తాడు. నువ్వు బాధల్లో ఉన్నావా? నువ్వు అడుగు, దేవుడు నీకు తోడుగా ఉంటాడు. నీకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా? నీవు దేవుణ్ణి అడుగు, నీ ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కొనే శక్తిని ఇస్తాడు, ఆ సమస్యలు తీర్చగలిగే జ్ఞానాన్ని ఇస్తాడు. నీకు ఎటువంటి సమస్యలున్నా నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొని జీవించమాకు. దేవుడిచ్చే జ్ఞానం ద్వారా జీవించు, నీవు ఆశీర్వదింపబడతావు. ఒక సొలొమోను రాజు తన రాజ్యాధికారంలో తను దేవుని దగ్గర మరి నాకు జ్ఞానం కావాలయ్యా అని దేవుణ్ణి అడిగాడు. ఈరోజు మనం ఏం అడుగుతాం? దేవుడు మనకు కల్లో ప్రత్యక్షమైతే, లేదంటే మనం అనేక స్థలాల్లో మనం ఏం అడుగుతామో, నాకు అది ఇస్తే, నీకు ఇది ఇస్తా, నాకు అది ఇస్తే ఇది ఇస్తా, మా ఇంట్లో ఇది జరిగితే అది ఇస్తా అని అంటూ ఉంటాం. ఇవి కాదు మనం అడగాల్సింది. వాస్తవానికి జ్ఞానాన్ని అడిగితే ఎదుటి వాళ్ళని మనం ఎలా గౌరవించాలి, ఎదుటి వారిని మనం ఎలా ప్రేమించాలి, ఎదుటి వారికి మనం ఎలా సహాయపడాలి, ఎదుటి వారి ముందు మనం ఎలా తగ్గించుకొని జీవించాలి అనేది తెలుస్తుంది. మన వల్ల ఇతరులు బాధపడరు, ఏ ఒక్కరి మనసులు నొప్పించే వారిగా మనం ఉండము. దేవుడికి ఆశీర్వాదకరంగా ఉంటాం, దేవుని ప్రేమ చూపించిన వారం అవుతాం. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఇటువంటి జ్ఞానాన్ని నువ్వు దేవుని దగ్గర అడిగితే నీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. నీ స్వబుద్ధితో ఏ పనులు ప్రారంభించకండి. నీ స్వబుద్ధితో మరి విర్రవీగమాకండి. దేవుడిచ్చే జ్ఞానంతో, దేవుడిచ్చే అంగీకారంతో నువ్వు జీవించు. ఒక పనిని ప్రారంభించేటప్పుడు దేవుని సహాయం కోరు. ఏ పనిని ప్రారంభించినా, ఏ వ్యాపారం చేయాలనుకున్నా, నీ కుటుంబ విషయాల్లో కూడా దేవుని సహాయంతో నువ్వు ముందుకు వెళ్ళినట్లయితే నీ పనులు సఫలం అవ్వటానికి, నీకు మేలు కలగటానికి, నీవు ఆశీర్వదింపబడటానికి అవకాశం ఉంటుంది. దేవుడు నమ్మదగిన వాడండి. దేవుడు నిన్న, నేడు, రేపు ఏకరీతిగా ఉన్నవాడు. మనుషులైతే ఇప్పుడు ఒకలా ఉంటారు, ఇంకాసేపటి తర్వాత ఇంకోలా మారిపోతూ ఉంటారు, కానీ దేవుడు ఎప్పుడు ఒకేలా ఉంటాడు. దేవుడి దగ్గర వ్యత్యాసాలు ఏమి ఉండవండి. బీద, ధనిక అనే వ్యత్యాసాలు ఉండవు. దేవుని దగ్గర పాపంతో ఉన్నవారైనా కూడా తండ్రి నన్ను క్షమించండి అని మీరు అడిగితే తండ్రి క్షమిస్తాడు. పేదవాన్ని, ధనిక వాళ్ళ మధ్య ఎటువంటి వ్యత్యాసం దేవుని దగ్గర ఉండదండి. ఇక్కడ మనుషుల్ని బయట రూపాన్ని చూసి గౌరవిస్తారు, కానీ దేవుడు అంతరంగాన్ని చూసి దేవుడు ప్రేమిస్తాడు. మీ యొక్క అంతరంగాన్ని చూసి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. పై రూపాన్ని లక్ష్య పెట్టే వాళ్ళు ఎవరంటే బయట ప్రజలు. నీకున్న బంగారం, నీకున్న వస్త్రాలు చూసి, నీకున్న
వస్తు వాహనాలు చూసి ఎదుటివారు నిన్ను గౌరవిస్తారేమో కానీ దేవుడు నీ యొక్క అంతరంగ హృదయం, నీ అంతరంగ హృదయం స్వచ్ఛతను చూసి నిన్ను ఇష్టపడుతూ ఉంటాడు. నీలో పాపం ఉందా? దేవుని దగ్గర అడుగు, క్షమిస్తాడు. నీలో గర్వం ఉందా? దేవుని దగ్గర అడుగు, తీసివేస్తాడు. నీలో చెడు ఉందా? దేవుని దగ్గర అడుగు, నేను ఇక మీదట చెడు చేయకున్నట్లుగా సహాయం చేయమని. దేవుడు తీసివేస్తాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, యవ్వన బిడ్డలైన మీరు దేవుని దగ్గర మీరు అడగండి, జ్ఞానం అడగండి. అభివృద్ధి చెందటానికి, జాబ్స్ పొందటానికి, లేదంటేనేమో దేవునిలో ఆశీర్వదింపబడటానికి, ఆత్మీయంగా బలపడటానికి, పాపానికి దూరంగా ఉండటానికి దేవుని దగ్గర అనేక మనవులు మీరు పెట్టండి. దేవుడు మీకు అన్ని విషయాల్లో సహాయం చేస్తాడు. దేవుడు మిమ్మును, మీ కుటుంబాలను దీవిస్తాడు. ప్రియమైన సహోదరుడా, మీరు దేవుడిచ్చిన 10 ఆజ్ఞలకు లోబడి జీవించండి. పాపానికి దూరంగా ఉండండి. పరిశుద్ధంగా జీవించండి. దేవుని యొక్క చిత్తానుసారం జీవించండి. మీరు అన్ని విషయాల్లో ఆశీర్వదింపబడిన వారు అవుతారు. దేవుడు మిమ్మును, మీ కుటుంబాలను ఈ చిన్ని మాటలు దేవుడు దీవించునుగాక. అలాగే అందరికీ దేవుడు తోడై ఉండునుగాక. మీరు కూడా స్వబుద్ధిని ఆధారం చేసుకొనక సొలొమోను రాజు వలె దేవుని దగ్గర జ్ఞానం అడిగేవారిగా, సొలొమోను రాజు వలె ఒక రాజుగా ఉండి కూడా దేవుని దగ్గర జ్ఞానాన్ని అడిగాడు. మనం ఎంతటి వారము, మనం కూడా తగ్గించుకొని జీవిస్తే బాగుంటుందని నా యొక్క చిన్న విన్నపము. మీకు దేవుడు సర్వాధికారి, మనకు సర్వాధికారి. ఆయన సమస్తము చేయగలడు. దేవుని యందు నమ్మిక ఉంచితే మన జీవితాలు అద్భుతమైన ఆశీర్వాదాలు పొందుకుంటాం. థ్యాంక్ యూ. ఆమెన్. కరిగిపోయాను దేవా నీ దివ్య సత్ప్రసాదములో, కలిసిపోయాను దేవా నీ దివ్య కారుణ్యములో. మురిసిపోయింది నా ఆత్మ నీ రాకతో, తనివి తీరింది నా మనసు నీ సన్నిధిలో. యేసయ్యా యేసయ్యా నిన్ను నేను ప్రేమించుచున్నానయ్యా. యేసయ్యా యేసయ్యా నిన్ను నేను ప్రేమించుచున్నానయ్యా. కరిగిపోయాను దేవా నీ దివ్య కారుణ్యములో, కలిసిపోయాను దేవా నీ దివ్య కారుణ్యములో. నా మనసు పడిన వ్యధ నీకు తెలుసు కదా ప్రభు, నిన్ను స్వీకరించే వరకు. నా తపన గని నీవే మన్నించి వేంచేసితివా స్వామి. నా మనసు పడిన వ్యధ నీకు తెలుసు కదా ప్రభు, నిన్ను స్వీకరించే వరకు. నా తపన గని నీవే మన్నించి వేంచేసితివా స్వామి. నా పైన నీ ప్రేమ ఏమని వర్ణింతు నా ప్రియ యేసయ్యా. నా పైన నీ ప్రేమ ఏమని వర్ణింతు నా ప్రియ యేసయ్యా.
యేసయ్యా యేసయ్యా నిన్ను నేను ప్రేమించుచున్నానయ్యా యేసయ్యా యేసయ్యా నిన్ను నేను ప్రేమించుచున్నానయ్యా కరిగిపోయాను దేవా నీ దివ్య సత్ప్రసాదములు కలిసిపోయాను దేవా నీ దివ్య కారుణ్యములు నా మనసు స్వర్గమైంది కదా ప్రభు నిన్ను స్వీకరించిన క్షణమే నేను నీలా రూపొందుటకు ప్రభు నీవు సత్ప్రసాదరూపివైతివా నా మనసు స్వర్గమైంది కదా ప్రభు నిన్ను స్వీకరించిన క్షణమే నేను నీలా రూపొందుటకు ప్రభు నీవు సత్ప్రసాదరూపివైతివా నా పైన నీ ప్రేమ ఏమని వర్ణింతు నా ప్రియ యేసయ్యా నా పైన నీ ప్రేమ ఏమని వర్ణింతు నా ప్రియ యేసయ్యా 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 నిన్ను నేను ప్రేమించుచున్నానయ్యా యేసయ్యా యేసయ్యా నిన్ను నేను ప్రేమించుచున్నానయ్యా కరిగిపోయాను దేవా నీ దివ్య సత్ప్రసాదములు కలిసిపోయాను దేవా నీ దివ్య కారుణ్యములు మురిసిపోయింది నా ఆత్మ నీ రాకతో మురిసిపోయింది నా ఆత్మ నీ రాకతో తనివి తీరింది నా మనసు నీ సన్నిధిలో తనివి తీరింది నా మనసు నీ సన్నిధిలో యేసయ్యా యేసయ్యా నిన్ను నేను ప్రేమించుచున్నానయ్యా యేసయ్యా యేసయ్యా నిన్ను నేను ప్రేమించుచున్నానయ్యా కరిగిపోయాను దేవా నీ దివ్య సత్ప్రసాదములు కలిసిపోయాను దేవా నీ దివ్య కారుణ్యములు ప్రార్థన. మహోన్నతుడ సర్వాధికారి సకల ఆశీర్వాదములకు కారణమైన మా గొప్ప దేవా నీకు వందనములు తండ్రి. తండ్రి సొలొమోను రాజు అయితే మరి ఆయన స్వబుద్ధిని ఆధారం చేసుకోలేదు తండ్రి. మేమైతే మా జీవితాల్లో స్వబుద్ధిని ఆధారం చేసుకొని జీవిస్తున్నాము. మమ్మల్ని క్షమించండి తండ్రి. అటువంటి జీవితం మాలో లేకున్నట్లుగా సహాయం చేయండి. ఏ పనిని ప్రారంభించినా మాకు జ్ఞానం తక్కువగా ఉన్నా,
నలుగురిలో ఎలా ప్రవర్తించాలన్నా నిన్ను ఆధారం చేసుకొని మేము జీవించటానికి నీ యొక్క సహాయంతో మేము జీవించటానికి, ప్రతి విషయంలో నీ చిత్తానుసారం మేము జీవించటానికి, పాపానికి దూరంగా ఉండటానికి, పరిశుద్ధత కలిగి జీవించటానికి, మా జీవితకాలం అంతా నీ యొక్క ఆజ్ఞల్లో లోబడి జీవించటానికి, నీ యొక్క అడుగుజాడల్లో నడచడానికి మాకు సహాయం చేయండి తండ్రి. మా స్వబుద్ధిని ఇక మీదట ఎప్పుడూ ఆధారం చేసుకోకుండా మీరే మాకు సహాయం చేయండి తండ్రి. మరి అంతటి గొప్ప రాజైన సొలొమోన్ రాజు నీ దగ్గర జ్ఞానాన్ని అడిగాడు, వివేచనని అడిగాడు. మరి ఆ పరిపాలించుటకు ప్రజల మధ్య మరి మేము కూడా నలుగురిలో జీవించడానికి మాకు కూడా జ్ఞానం చాలా అవసరమైంది. మా బుద్ధిని ఆధారం చేసుకుంటే, మా స్వబుద్ధిని ఆధారం చేసుకుని చాలా నష్టపోయాం తండ్రి. మమ్మల్ని క్షమించండి. ఇక మీదట నిన్నే ఆధారం చేసుకొని జీవించడానికి సహాయం చేయమని, మా జీవిత కాలం అంతా నీ చిత్తం మాలో జరుగులాగా సహాయం చేయమని, నీకు విరోధంగా వ్యతిరేకంగా మేము జీవించకున్నట్లుగా సహాయం చేయండి. ఈ భూమి మీద ఉన్న సర్వ మానవాళికి తోడుగా ఉండమని, సర్వ మానవాళి నీ యొక్క రక్షణలోకి వచ్చేలాగా సహాయం చేయమని ఈ చిన్ని ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.